Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Godumuru. Thank you for clicking on this video. I wish you all the success. TET paper 1, paper 2 లేదంటే ఏ సబ్జెక్ట్ అయినా మనకు కామన్గా ఉండేటువంటి సబ్జెక్ట్ వచ్చి సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్ ఉంటుంది. రైట్, దీంట్లో మనకు 3 పార్ట్స్ ఉంటాయి. మనకు తెలిసింది శిశు వికాసం ఒకటి, అభ్యసనం ఒకటి, బోధనా శాస్త్రం ఒకటి. సో అభ్యసనంలో ఆల్రెడీ మనం ఒక సిద్ధాంతాల గురించి అయితే చూసాము ఒక సెషన్లో. సో ఒక 7-8 సిద్ధాంతాలు ఉన్నాయి. సో దాని నుంచి డెఫినెట్గా 4 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఒక 10 వీడియోస్ చేయడం జరిగింది. సో మరి ఈరోజు సెషన్లో అభ్యసనం నుండి మరొక ముఖ్యమైనటువంటి అంశం అభ్యసన బదలాయింపు. 2016-2017లో పేపర్ 1, పేపర్ 2 చూసినట్లయితే యావరేజ్గా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది దీని నుండి. సో అంటే ప్రాబబిలిటీ ఉంది దీని నుండి క్వశ్చన్ రావడానికి, ఒక మార్క్ రావడానికి ఛాన్స్ ఉంది. సో 2016లో పేపర్ 2లో ఏమో మిస్ అయింది క్వశ్చన్, బట్ రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్లో వచ్చేసి 1 మార్క్ ఒకసారి 2 మార్క్స్ కూడా రావడం జరిగింది. సో ఏంటి ఈ యొక్క అభ్యసన బదలాయింపు అనేటువంటి అంశాన్ని చూద్దాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. సో మనం ఈరోజు చూడబోయే అంశం వచ్చేసి అభ్యసన బదలాయింపు అంటాము. అభ్యసన బదలాయింపు, దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఏంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఏంటి? అభ్యసనం అంటే ఏంటి? అభ్యసనం అంటే ఏదైనా ఒక విషయం నేర్చుకుంటే దాన్ని అభ్యసనంగా చెప్పుకుంటాం. సో నేర్చుకొని మన ప్రవర్తనలో శాశ్వతమైన మార్పు వచ్చినట్లయితే దాన్ని అభ్యసనంగా చెప్పుకుంటాం. మరి ఇలా ఒక సందర్భంలో ఏదైనా నేర్చుకున్నప్పుడు ఆ యొక్క అభ్యసనం అనేది వేరే దానికి బదలాయించినట్లయితే, అంటే వేరే దానికి ట్రాన్స్ఫర్ అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి నేర్చుకున్నాను, సో ఇంకొక కొత్త అంశాన్ని నేర్చుకోబోతున్నాను. మరి ఆల్రెడీ నేను ఒక అంశాన్ని నేర్చుకున్నప్పుడు, ఒక అంశాన్ని అభ్యసించినప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం అనేది నా బ్రెయిన్లో ఉండిపోతుంది. సో అలా బ్రెయిన్లో ఉంటేనే నేర్చుకున్నట్టుగా తెలుస్తుంది, రైట్? సో ఈ జ్ఞానం అనేది ఇంకొక కొత్తది నేర్చుకునేటప్పుడు ఉపయోగించబడినట్లయితే, సో ఉపయోగించబడుతుంది తప్పకుండా. సో మరి ఎలా ఉపయోగపడుతుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? సెకండరీ ఇష్యూ అది. సో ఈ నాలెడ్జ్ అనేది కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు ట్రాన్స్ఫర్ అయినట్లయితే, బదలాయించబడినట్లయితే, అప్పుడు ఈ తెలివిని ఉపయోగించినట్లయితే దాన్ని అభ్యసన బదలాయింపుగా చెప్పుకుంటాం. సో మరి ఇది ఖచ్చితంగా ఉపయోగకరం ఉంటుందా? అసలు ఉపయోగకరంగా ఉండదా? నెగిటివ్గా కూడా ఉంటుందా నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ అనేది సెకండరీ ఇష్యూ. మనము నేర్చుకున్నటువంటి ఒక విషయం అనేది తర్వాత నేర్చుకునేటువంటి అంశం, నేర్చుకోవడం అంటే అభ్యసించడం, గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి అభ్యసించిన విషయం తర్వాత కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు అది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఆల్రెడీ ప్రీవియస్ నాలెడ్జ్ అని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఏమంటామంటే అభ్యసన బదలాయింపుగా చెప్పుకుంటూ ఉంటాం, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ గురించి మనకి కొంతమంది విద్యావేత్తలు కొన్ని నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. సో అవి ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఇచ్చిన నిర్వచనం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఓన్లీ అభ్యసన బదలాయింపు అని కాదు, సో ప్రతి ఒక్కటి సైకాలజీలో ఒక టాపిక్ తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా డిఫైన్ చేస్తూ ఉంటారు సైంటిస్టులు. స్మృతి తీసుకున్నామని దాని గురించి ఇస్తారు, ప్రజ్ఞ తీసుకున్నామని దాని గురించి కొంతమంది చెప్తారు, మూర్తిమత్వం తీసుకున్నామని దాని గురించి కూడా కొంతమంది కొన్ని నిర్వచనాలు చెప్తుంటారు. ఆ నిర్వచనాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆ నిర్వచనాలని చూద్దాం ఇప్పుడు, రైట్? సో ఒక వ్యక్తి ఒక నిర్వచనం చెప్పినప్పుడు దాంట్లో ఉండేటువంటి కీవర్డ్స్ ఏంటో చూడండి ఫస్ట్. సో కీవర్డ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మనకు నిర్వచనం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సో కన్ఫ్యూజన్ కూడా అవుతూ ఉంటుంది. సో చూద్దాం ఇక్కడ మనకి అభ్యసన బదలాయింపు గురించి ఎవరెవరు ఏమేం చెప్పారో చూద్దాం. సో ఫస్ట్ ఎలిస్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పారంటే, ఒక ప్రక్రియలో అన్నాడు. ఇక్కడ ఒక ప్రక్రియలో గడించిన అనుభూతులు, అనుభవాలు, ఈ రెండు గుర్తుపెట్టుకోండి వర్డ్స్, అనుభూతులు, అనుభవాలు. ఎక్కడ గడించిన అనేది కూడా కీవర్డ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ అనుభవాలు అనేది ఇంకొకడ కూడా వస్తుంది, అనుభూతులు అనేది కూడా ఇంకొకడ వస్తుంది. సో ఇక్కడ ఎలిస్ ఏం చెప్పాడంటే, ఒక ప్రక్రియలో గడించినటువంటి అనుభూతులు కావచ్చు, అనుభవాలు కావచ్చు, మరొక ప్రక్రియలో ఉపయోగకరంగా ఉన్నట్లయితే దీన్ని అభ్యసన బదలాయింపుగా చెప్పాడు. ఎవరు? ఎలిస్. సో ఎలిస్ అనగానే వెంటనే ఏం రావాలి? గడించిన అనుభూతులు, అనుభవాలు, ఒక ప్రక్రియలో గడించిన అనుభూతులు, అనుభవాలు అనేది గుర్తుపెట్టుకోండి, అది కీవర్డ్ సరిపోతుంది, రైట్?
నెక్స్ట్ గ్యారెట్ అనేటువంటిదని ఏం చెప్పాడు, ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనం అంటే ఏదైనా ఒక స్థితిలో నేర్చుకున్న ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ మరొక స్థితిలో అన్వయించబడినట్లయితే దాన్ని అభ్యసన బదలాయింపుగా గ్యారెట్ చెప్పాడు. సో గుర్తుపెట్టుకోండి, గ్యారెట్ ఏం చెప్పాడంటే ఒక స్థితిలో జరిగిన అభ్యసనం అంటే నేను ఒక నేర్చుకున్నాను. సో నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో, ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో, సో ఇంకొకటి నేర్చుకునేటప్పుడు ఈ జ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నాను. నేను 100% జ్ఞానాన్ని పొందాను, ఆ 100% వినియోగించుకుంటున్నా, 50% వినియోగించుకున్నాను. అంటే పాక్షికంగా అంటే దాంట్లో తక్కువ, అంటే 100% వినియోగించుకున్నా 20%. సో అలా మన కొత్త స్థితిలో ఇంకో అభ్యసనం జరగడానికి బదలాయించబడే దాన్ని అభ్యసన బదలాయింపుగా చెప్పాడు ఎవరు, గ్యారెట్. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా కానీ పాక్షికంగా కానీ మనకి యొక్క అభ్యసనం అనేది బదలాయించబడాలి ఇంకో స్థితిలోనికి, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గారె మనకు తెలిసిందే, అందరికీ తెలుసు, గారె తినేది ఉంటుంది కదా గారె. సో మీకు గారె ఇస్తే పూర్తిగా తింటారా, హాఫే తింటారా, పాక్షికంగా తింటారా? గుర్తుపెట్టుకోండి. సో పూర్తిగా కానీ పాక్షికంగా అని వచ్చినట్లయితే గారెట్ అనే సైంటిస్ట్ చెప్పిన నిర్వచనం గుర్తుపెట్టుకోండి. పూర్తిగా అంటే మొత్తం, సో పాక్షికంగా అంటే కొంచెమే తినడం, అది మీ ఇష్టం. ఇంకా పూర్తిగా తింటారా గారెని, పాక్షికంగా తింటారా? పూర్తిగా పాక్షికంగా అనే 2 కీవర్డ్స్ వచ్చాయంటే తప్పకుండా గ్యారెట్ ఇచ్చినటువంటి నిర్వచనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ KLH సోరెన్సేన్, KLH సోరెన్సేన్. సో ఇతడు ఏం చెప్పాడంటే ఆర్జించిన జ్ఞానము, శిక్షణ, అలవాట్లు ఏవైతేనేయో నెక్స్ట్ కొత్తది నేర్చుకునేటప్పుడు ఇవి బదలాయించబడినట్లయితే దాన్ని అభ్యసన బదలాయింపుగా చెప్పాడు. ఎవరు? KLH సోరెన్సేన్. గుర్తుపెట్టుకోవాలి. సో యాక్చువల్లీ ఇతని పేరు సోరెన్సేనే, బట్ నేను ముందు KLH పెట్టాను. ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ K అంటే నాలెడ్జ్, జ్ఞానం వస్తుంది, రైట్. L అంటే వచ్చేసి శిక్షణ, లెర్నింగ్ వచ్చేస్తుంది. అలవాట్లు అంటే హ్యాబిట్స్, రైట్. ఆర్జించినటువంటి జ్ఞానము, శిక్షణ, అలవాట్లు, అందుకనే KLH అన్నాను ఇక్కడ. సో నాలెడ్జ్, లెర్నింగ్ అండ్ హ్యాబిట్స్, ఇలా ఆర్జించినటువంటి ఇవి 3 కూడా వేరేది నేర్చుకునేటప్పుడు ఉపయోగపడినట్లయితే దాన్ని అభ్యసన బదలాయింపుగా చెప్పాడు. ఎవరు? KLH సోరెన్సేన్. సో సోరెన్సేన్ పేరు ముందు కంపల్సరీ KLH ఉండాల్సిందే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్రో అండ్ క్రో. సో మనకి ఇక్కడ చూడటానికి ఒక ఇద్దరులాగా అనిపిస్తున్నారు కదా, క్రో అండ్ క్రో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇద్దరు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో వీళ్ళు ఇద్దరున్నారు కాబట్టి ఎక్కువ చెప్తారనమాట వీళ్ళు ఎప్పుడైనా. సో ఎక్కువ ఏం చెప్పారు ఇక్కడ? 5 విషయాల గురించి చెప్పారు. ఏంటి? ఆలోచన విధానం, అనుభూతులు, జ్ఞానం, నైపుణ్యాలు, అలవాట్లు. ఇవి వేరొక విషయాన్ని నేర్చుకునేటప్పుడు, ఆల్రెడీ ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఎన్ని పొంది ఉంటారు. ఏంటి? ఆలోచన విధానము, కొత్త అనుభూతులు, జ్ఞానము, నైపుణ్యాలు, అలవాట్లు, ఇవన్నీ కూడా ఇంకొక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఉపయోగపడ్డాయి అనుకోండి, దాన్ని అభ్యసన బదలాయింపుగా చెప్పడం జరిగింది. ఎవరంటే? క్రో అండ్ క్రో, రైట్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సోరెన్సేన్ వచ్చినప్పుడేమో KLH గుర్తుపెట్టుకోండి. గ్యారెట్ వచ్చినప్పుడు గారెని గుర్తు తెచ్చుకోండి. పూర్తిగా తింటానా, సగం తింటా అనేది. సో పూర్తిగా అని, పాక్షికంగాని. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిస్ అనగానే గడించిన అనుభవాలు, అనుభూతులు గుర్తుపెట్టుకోండి. ఈ నిర్వచనాలన్నీ కూడా ఈజీగా గుర్తుంటాయి. క్రో అండ్ క్రో మనకి 2-3లా కనపడుతుంది ఆ పేరు చూడగానే. సో కాబట్టి వీళ్ళు ఎక్కువ విషయాలు చెప్పారనమాట, రైట్. సో 5 విషయాల గురించి చెప్పడం జరిగింది. ఆలోచన విధానం, అనుభూతులు, జ్ఞానము, నైపుణ్యాలు, అలవాట్లు అన్నీ కలిపేసి చెప్పారనమాట. సో ఇవన్నీ కొత్త విషయం నేర్చుకునేటప్పుడు ఉపయోగపడితే దాన్ని అభ్యసన బదలాయింపుగా చెప్పడం జరిగింది, క్రో అండ్ క్రో. మరి అభ్యసన బదలాయింపు ఎన్ని రకాలుగా ఉంటుందని చూసినట్లయితే అభ్యసన బదలాయింపు వచ్చేసి మనకి 5 రకాలుగా ఉంటుంది. ఏంటి అభ్యసన బదలాయింపు? 5 రకాలు. ఒకటి అనుకూల బదలాయింపు అంటాం. అనుకూల, లేదంటే దీనిని ధనాత్మక బదలాయింపు అంటాం. ఏంటి అనుకూల, ధనాత్మక బదలాయింపు అంటే? అనుకూలం అంటే తెలిసిందే మనకు పాజిటివ్. సో అనుకూలం అంటే ఒడిసే ఒక దానికి ఉపయోగపడ్డట్లయితే దాన్ని అనుకూలంగా అంటారు, రైట్. ధనాత్మక అంటే మనకు తెలిసిందే పాజిటివ్గా, ఏదైనా మనకు ఉపయోగకరంగా ఉంటే దాన్ని పాజిటివ్గా చెప్పుకుంటుంటాం. సో ఒక విషయం ఏదైనా నేర్చుకున్నప్పుడు, ఒక అభ్యసనం చేసినప్పుడు, ఆ అభ్యసనం అనేది వేరొక విషయం నేర్చుకునేటప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఫస్ట్ నేర్చుకున్నది రెండవ విషయం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, తేలికగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి అభ్యసన బదలాయింపుని ఏమంటామంటే అనుకూల లేదంటే ధనాత్మక బదలాయింపుగా చెప్పుకుంటాం. సింపుల్, వెరీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్ అండ్ ప్లస్ అని గుర్తుపెట్టుకోండి.
అంటే ఒకసారి నేర్చుకున్నది ఇంకోసారి మన పాజిటివ్గా ఉపయోగపడుతూ ఉంటుంది. దాన్ని ధనాత్మక బదలాయింపుగా చెప్పుకుంటాం. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను అనుకుందాం, రైట్. సో నేనేంటి బైక్ నేర్చుకోవడం నాకు చాలా ఈజీ అవుతుంది, ఓకేనా. సో ఇలా ఒకటి నేర్చుకున్న తర్వాత సేమ్ అలాంటి విషయాన్ని నేర్చుకోవడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడట్లేదు. దాన్ని ఏమంటామంటే అనుకూల లేదంటే ధనాత్మక బదలాయింపుగా చెప్పుకుంటాం. సో ఇంకా ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రెండోది వచ్చేసి ప్రతికూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపు లేదంటే వ్యతిరేక బదలాయింపు అంటాం దీన్ని, లేదంటే రుణాత్మక బదలాయింపు కూడా చెప్పుకుంటాం. రుణాత్మక బదలాయింపు. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ సార్ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఒక విషయాన్ని నేర్చుకున్నామో ఆ నేర్చుకున్నటువంటి అంశం వచ్చి ఇంకో దాన్ని నేర్చుకోకుండా ఆటంకపరుస్తుంది. ఆటంకపరచడం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో రెండవసారి నేర్చుకునేటువంటి లేదంటే రెండవసారి అభ్యసించేటువంటి విషయం ఏదైతే ఉందో మొదటిసారి నేర్చుకున్నటువంటి విషయం వచ్చేసి ఆటంకపరుస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే రుణాత్మక బదలాయింపు లేదంటే వ్యతిరేక బదలాయింపు లేదంటే ప్రతికూల బదలాయింపు అంటాం. సో ఉదాహరణకు ఇప్పుడు ఒక పర్సన్ స్కూటీ నేర్చుకున్నాడు. స్కూటీ నేర్చుకొని డైరెక్ట్గా బైక్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఏమవుతుంది, స్కూటీకి చూసినట్లయితే ఇక్కడ హ్యాండ్ దగ్గర మనకు బ్రేక్ ఉంటుంది, రైట్. సో వేరాజ్ మనకి బైక్ తీసుకున్నాం అనుకోండి, మనకు వచ్చేసి ఎక్కడ ఉంటుంది అని చూసినట్లయితే కాల్ దగ్గర ఉంటుంది బ్రేక్. సో ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు స్కూటీ నేర్చుకున్న వాళ్ళు ఏమవుతుంది, అక్కడ బైక్ కాడికి వెళ్తారు. సో బైక్ తర్వాత నేర్చుకున్నారు. ఇక్కడ ఏమవుతుంది, సేమ్ అదే మనకు అక్కడ బ్రేక్ వేయడానికి ట్రై చేస్తారు, బట్ అది వచ్చేసి క్లచ్ ఉంటుంది అక్కడ. సో ఇలా మనకి ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో దీన్ని ఏమంటామంటే ప్రతికూల లేదంటే వ్యతిరేక లేదంటే రుణాత్మక బదలాయింపుగా చెప్పుకుంటాం. ఉదాహరణకు పెన్కి ప్లూరల్ రాయమంటాము, పెన్స్ అని రాస్తారు. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను నేను ఏమంటానే, చైల్డ్కి ప్లూరల్ రాయమంటాను, వెంటనే ఏం రాస్తారు, చైల్డ్స్ అని రాస్తారు. సో ఇక్కడ ఏమైందంటే నెగిటివ్ ఇంపాక్ట్ చూస్తూ ఉంది. సో ఆల్రెడీ ఫస్ట్ నేర్చుకున్నది వచ్చేసి రెండో దానిపైన నెగిటివ్ ఇంపాక్ట్ చూస్తుంది. ఉదాహరణకు ఒక విద్యార్థి ఫస్ట్ హిందీ టీచర్ వచ్చింది, హిందీ టీచర్ వచ్చేసి బారా కడి నేర్పించిపోయింది. కాకి ఈకి మాత్ర కీ అని అంటారు, కీ అని చెప్తుంది. సో తర్వాత తెలుగు టీచర్ వచ్చేసి కా గుడిస్తే కీ అని చెప్తుంది. సో అప్పుడు వీడేం చెప్తాడంటే కాకి ఈకి మాత్ర కీ అంటాడు అప్పుడు కూడా. సో ఇక్కడ ఆల్రెడీ నేర్చుకున్నాడు, కాకి ఈకి మాత్ర ఇస్తే అంటాడు, కాకి ఈకి మాత్ర ఇస్తే కీ అంటాడు. సో యాక్చువల్ కా గుడిస్తే కీ అనాలి, బట్ ఇక్కడ ఏమవుతుందంటే దీని ఇంపాక్ట్ అనేది అక్కడ చూస్తుంది, నెగిటివ్గా చూస్తుంది, అంటే అక్కడ తప్పుడుగా నేర్చుకుంటున్నాడు. సో ఇలా ఉన్నట్లయితే దీన్ని ఏమంటామంటే ఆటంకపరచడం అన్నమాట. కంప్లీట్గా ఫస్ట్ నేర్చుకున్న సెకండ్ నేర్చుకున్నది ఆటంకపరిస్తే దాన్ని సింపుల్గా రుణాత్మక బదలాయింపు లేదంటే వ్యతిరేక బదలాయింపు లేదంటే ప్రతికూల బదలాయింపుగా చెప్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చాలా వర్డ్స్ కూడా ఎస్పెషల్లీ చిన్నపిల్లలు నేర్చుకునేటప్పుడు ఏంటంటే కొన్ని వర్డ్స్ నుంచి చదివి సేమ్ అదే రకంగా పలకడానికి ట్రై చేస్తుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పుట్ ఉందనుకుందాం. సో పుట్ ఉందనుకోండి, దీన్ని చదువుతాడు పుట్ అనేసి, తర్వాత బట్ని ఏమని చదువుతాడంటే బుట్ అని చదువుతూ ఉంటాడు, బుట్ అంటాడు. సో ఆల్రెడీ నేర్చుకున్నాడు కాబట్టి దాని మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. సో పియు పు అయినప్పుడు బియు బు ఎందుకు కాదు అన్నట్టుగా అవని మైండ్లో అది అట్లా అప్లై చేస్తుంటాడు అంతే ఇంకా. సో అప్పుడు ఏమంటామంటే దీన్ని ప్రతికూల బదలాయింపుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి శూన్య బదలాయింపు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి నేర్చుకున్నటువంటి విషయం వచ్చేసి రెండవసారి నేర్చుకునేటువంటి విషయం ఏదైతుందో దానిపైన ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. సో ఐదర్ పాజిటివ్ చూపించదు, ఐదర్ నెగిటివ్ చూపించదు అనమాట. సో పాజిటివ్ ఉండదు దానిపైన, నెగిటివ్ ఉండదు. అంటే ఒకసారి నేర్చుకున్న విషయం రెండోసారి కొత్తగా నేర్చుకుంటే విషయానికి ఉపయోగపడదా అంటే ఎలా ఉండదు, తటస్థంగా ఉంటుంది. ఏ రకంగా పాజిటివ్గా ఉండదు, నెగిటివ్గా ఉండదు. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సైకిల్ నేర్చుకున్న వ్యక్తి నెక్స్ట్ ఈత నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఏమైనా ఉపయోగపడుతుందంటే ఇక్కడ ఏమీ ఉపయోగపడదు. ఉదాహరణకు ఒక విద్యార్థి కంప్యూటర్ నేర్చుకుంటాడు, సో తర్వాత డ్యాన్స్ నేర్చుకుంటాడు. సో మరి కంప్యూటర్ నేర్చుకున్న తనకు డ్యాన్స్ నేర్చుకోవడానికి ఏమైనా ఉపయోగపడుతుందంట, ఏమీ ఉపయోగపడదు. అలానే కంప్యూటర్ నేర్చుకున్న తర్వాత డ్యాన్స్ నేర్చుకుంటే ఇదేమన్నా అడ్డుపడుతుందా, వ్యతిరేక బదలాయింపు ఏమన్నా ఉంటుందంట,
అలా కూడా ఉండదు. అంటే మనకు పాజిటివ్గా ఉండట్లేదు, నెగిటివ్గా కూడా ఉండట్లేదు. సో ఇలాంటి బదలాయింపుని ఏమంటామంటే శూన్య బదలాయింపు. ఇక్కడ పేరులోనే కనపడుతుంది మనకి శూన్య అంటే జీరో బదలాయింపు. సో జీరో అంటే నెక్స్ట్ మనకి ఏమి కూడా లెర్నింగ్ అనేది ఏమి కూడా ట్రాన్స్ఫర్ కావట్లేదు, పాజిటివ్గా కావట్లేదు, నెగిటివ్గా కావట్లేదు అనమాట. సో దీన్ని ఏమంటామంటే శూన్య బదలాయింపుగా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చి ఏకపార్శ్వ బదలాయింపు. సో ఏకపార్శ్వ బదలాయింపు. ఏక అంటే ఒక సైడ్, రైట్? ఏక అంటే ఒకటి, పార్శ్వ అంటే సైడ్. గుర్తుపెట్టుకోండి, పార్శ్వ అంటే మీనింగ్ ఏంటంటే సైడ్. ఒక సైడ్ అంటే రైట్ సైడా లేదంటే లెఫ్ట్ సైడా. సో ఒక సైడ్ నేర్చుకున్నటువంటిది ఏదైనా అభ్యసనం ఉన్నట్లయితే, ఏదైనా విషయం ఉన్నట్లయితే అదే సైడ్ వేరొక అవయవానికి బదలాయించబడుతూ ఉంటుంది. సో అలాంటి దాన్ని ఏమంటామంటే ఏకపార్శ్వ బదలాయింపు అంటాం. ఇక్కడే మనకు క్లియర్గా కనపడుతుంది. ఏక అంటే వన్, పార్శ్వ అంటే సైడ్. సో అంటే కుడి చేతితోటి నేర్చుకున్నది కుడి కాలుకు బదిలీ అవుతుంది, లేకుంటే కుడి మోచేతితో నేర్చుకున్నది కుడి మోకాలుకు బదిలీ అవుతుంది. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్లో చూస్తుంటాము, హీరో నిలబడ్డప్పుడు ఒక విలన్ వచ్చేస్తాడు. విలన్ రాగానే వాడిని కడుపులో మోకాలతో తంతాడు. ఇలా తన్నగానే వాడు వంగుతాడు, వెంటనే మోచేతితో గుర్తా. అంటే ఇక్కడ ఆ కాలుకి ఏముంది, తన్నడం అనే లక్షణం ఉన్నది, అభ్యసించాడు. నెక్స్ట్ వాడు వంగగానే ఆ యొక్క లక్షణం ఎక్కడికి వెళ్ళిపోయింది, కుడి మోచేతికి వెళ్ళింది. అంటే ఒక సైడు మాత్రం ఏమవుతుందంటే అభ్యసనం అనేది బదలాయించబడుతుంది. అంతేగాని కుడి చేతి ఎడమ చేయికి, ఎడమ చేతి కుడి చేయికి, కుడి కాలు ఎడమ కాలికి, ఎడమ కాలికి కుడి కాలికి రాదు. గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి దాన్ని ఏమంటామంటే ఏక పార్శ్వ. ఏక అంటే ఒక సైడ్, గుర్తుపెట్టుకోండి, ఒక అని అర్థం. పార్శ్వ అంటే సైడ్, ఒక సైడు అభ్యసన బదలాయింపు జరుగుతూ ఉంటుంది. ఉదాహరణ కరాటా నేర్చుకున్నప్పుడు రైట్ హ్యాండ్ తోటి కిక్ కొట్టాం. సో ఎట్ ద సేమ్ టైం రైట్ లెగ్ తోటి కిక్ నేర్చుకోవడం ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా బదిలీ అయినట్లయితే ఈ బదలాయింపును మనము ఏకపార్శ్వ బదలాయింపుగా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్, ద్విపార్శ్వ బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు. సో ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏంటని చూసినట్లయితే, ద్వి అంటే రెండు అని అర్థం, పార్శ్వ అంటే సైడ్స్ అని అర్థం అనమాట. సో రెండు సైడ్స్ బదలాయింపు జరుగుతుంది. రెండు సైడ్స్ అంటే కుడి నుంచి ఎడమకైనా కావచ్చు, ఎడమ నుంచి కుడికైనా కావచ్చు. ఉదాహరణకు కుడి చేతితో బాల్ విసిరేసాం ఫస్ట్. నెక్స్ట్ ఏమవుతుంది, ఎడమ చేతితోటి విసిరేసేటప్పుడు ఎలా విసిరేయాలనేటువంటి జ్ఞానం అనేది ఇటువైపు బదిలీ అయింది. ఎడమ చేతుడు కూడా సమర్థవంతంగా విసిరేసాడు అనుకోండి, దాన్ని ఏమంటామంటే ద్విపార్శ్వ బదలాయింపు అంటాం. వెరీ సింపుల్. కుడి చేతి నుండి కుడివైపు నుండి ఎడమ వైపుకు, ఎడమ వైపు నుండి కుడివైపుకు ఇలా అభ్యసన బదలాయింపు అయినట్లయితే దాన్ని ద్విపార్శ్వ. ద్వి అంటే రెండు, పార్శ్వ అంటే సైడ్స్. గుర్తుపెట్టుకోండి, రెండు సైడ్స్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుడి చేతితో చేసినటువంటి పని ఎడమ కాలుతో చేసామనుకోండి, ఏమవుతుంది, అది కూడా ద్విపార్శ్వ బదలాయింపే అవుతుంటుంది. సో కుడి చేయి ఎడమ చేయే కాదు, కుడి చేయి అదేవిధంగా ఎడమ కాలుకు ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి, దాన్ని కూడా ద్విపార్శ్వ బదలాయింపే అంటాము. సో మన టెక్స్ట్ బుక్లో కుడి చేయి ఎడమ చేయి అని ఇచ్చాడు, కుడి కాలు ఎడమ కాలు అని ఇచ్చాడు. అలా కాదు, అలా అయినా అనొచ్చు. లేదంటే ఇక్కడ సైడ్ షిఫ్టింగ్ అంతే, కుడి నుంచి ఎడమ, కుడి కాల ఎడమ చెయ్యి అనేది సమస్య కాదు. ఇక్కడ కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడికి ట్రాన్స్ఫర్ అయినట్లయితే దాన్ని ఏమంటామంటే ద్విపార్శ్వ బదలాయింపుగా చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణకు కుడి చేయితో ఒక విద్యార్థి కిక్ కొట్టాడు, ఒక పంచ్ కొట్టాడు. సో అదేవిధంగా ఎడమ కాలుతో కిక్ కొట్టాడు అనుకోండి, కిక్ కొట్టేటప్పుడు ఈజీగా అయింది, ఇది అక్కడ ఉపయోగపడింది అనుకోండి, ఏమవుతుంది, అది ద్విపార్శ్వ బదలాయింపు కిందికి వస్తూ ఉంటుంది. సో అదేవిధంగా కుడి చేతితో పనిచేసి ఎడమ చేతితో పనిచేసినా కానీ ద్విపార్శ్వ బదలాయింపు అవుతుంది. ఎడమ చేతితో పని చేసిన తర్వాత కుడి కాలుతోటి కుడి కాలుతోటి కిక్ కొట్టాడు అనుకోండి, అది కూడా ద్విపార్శ్వ బదలాయింపు అవుతుంది. సింపుల్. ఒక సైడే బదలాయింపు జరిగితే ఏక పార్శ్వ. ఏక అంటే ఒకటి, పార్శ్వ అంటే సైడ్. సో ద్విపార్శ్వ అంటే కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడికి అభ్యసన బదలాయింపు జరిగినట్లయితే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపుగా చెప్పుకుంటుంటాం. సో ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, దీంట్లోంచి క్వశ్చన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు బేసిక్గా కాన్సెప్ట్ ఏంటనేది గుర్తుపెట్టుకోండి. సో అనుకూల అంటే ఏంటంటే ఒకటి కొత్తది నేర్చుకునేటప్పుడు ఉపయోగపడుతుంది పాతది. సో ఇక్కడ పాతది ఏమవుతుందంటే అడ్డుపడుతూ ఉంటుంది, మన కొత్త నేర్చుకోకుండా అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. సో అలా ఉంటే ఏంటంటే ప్రతికూల లేదంటే వ్యతిరేక రుణాత్మక బదలాయింపుగా చెప్పుకుంటాం. శూన్య అంటే జీరో,
సో మనకు ఫస్ట్ నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో జీరో యూజ్ అవుతుంది, అంటే అసలు యూజ్ కాదనమాట సెకండ్ నేర్చుకున్న దానికి. అలాంటి దాన్ని ఏమంటామంటే శూన్య బదలాయింపుగా చెప్పుకుంటాం. అండ్ ఏకపార్శ్వ అంటే ఒక సైడే బదలాయింపు జరుగుతుంది అభ్యసనం, అంటే కుడివైపే ఎడమవైపు ఎడమవైపే అలా బదలాయింపు జరిగినట్లయితే కుడి చేతితోటి ఒక పని చేసినప్పుడు అదే సేమ్ పని కుడి కాలుతో చేసినట్లయితే దాన్ని ఏకపార్శ్వ బదలాయింపుగా చెప్పుకుంటూ ఉంటాం. సో కుడి మోచేతోటి చేసేసి కుడి మోకాలతో చేసినట్టు దాన్ని కూడా ఏకపార్శ్వ బదలాయింపుగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. నెక్స్ట్ ద్విపార్శ్వ బదలాయింపు అంటే కుడివైపు నేర్చుకున్నటువంటి అంశాలు ఎడమవైపు నేర్చుకున్నటువంటి అంశాలకు నేర్చుకునేటప్పుడు మనకి యూస్ఫుల్గా అయినట్లయితే, లేదంటే ఎడమ కుడి సో ఇలా ఒకదానికి ఒకటి యూస్ఫుల్గా ఉన్నట్లయితే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపుగా చెప్పుకుంటాం. సో ఒక కుడి చేతుడు రాసినటువంటి వ్యక్తి ఎడమ చేతుడు కూడా రాయగలిగాడు అనుకోండి, దాన్ని ద్విపార్శ్వ బదలాయింపుగా చెప్పుకుంటాం. సో ఒక ఎడమ చేతితోటి స్లాబ్ కొట్టడం, చెంప మీద కొట్టిన వ్యక్తి కుడి చేతితోడు కూడా చెంప మీద కొట్టాడు అనుకోండి, అది కూడా ద్విపార్శ్వ బదలాయింపుగా చెప్పుకుంటూ ఉంటాం. సో మనకి ఈ అభ్యసన బదలాయింపు ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సిద్ధాంతాలు అయితే ఉన్నాయి కొన్ని. సో సిద్ధాంతాల ముఖ్యాంశాలు ఏంటో గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా ఆ సైంటిస్టుల పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్. ఫస్ట్ వచ్చేసి థారండైక్ రూపొందించినటువంటి సమరూప సిద్ధాంతం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సమరూప సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే థారండైక్ భార్య పేరు రూప అని గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్. థారండైక్ భార్య పేరేంటి? రూప. సమరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థారండైక్. ఇంతకుముందు సెషన్లో ఒకటి చెప్పాను, థారండైక్ అనగానే ఎస్ఆర్ అంటాడు, క్లాస్లో కూర్చుంటాడు, థారండైక్ అనగానే ఎస్ఆర్ అంటాడు. ఆ లింక్ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎస్ఆర్ అంటే ఏంటి? మనకి స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అనేది అక్కడ మనకు చెప్పుకున్నాం ఆల్రెడీ. రైట్. స్టిమ్యులస్ ఎస్ఆర్ సిద్ధాంతము ఇతడు ప్రతిపాదించినటువంటి యత్నదోష సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం అని కూడా అంటారని చెప్పాను. థారండైక్ అన్నాడు ఎస్ఆర్ అంటాడు, అలా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోవాలి, థారండైక్ భార్య పేరు ఏం పేరు? రూప అని గుర్తుపెట్టుకోండి. సో సమరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్టే ఎవరంటే మనకి థారండైక్. సో ఈ సిద్ధాంతం యొక్క ముఖ్యాంశం ఏంటంటే రెండు అంశాల మధ్య సారూప్యత ఉన్నట్లయితే, అంటే ఫస్ట్ టైం నేర్చుకున్నటువంటిది ఏదైతే ఉందో సెకండ్ టైం నేర్చుకునేది కూడా సేమ్ అదే మాదిరిగా సిమిలర్గా ఉన్నట్లయితే అభ్యసన బదలాయింపు ఈజీగా జరుగుతుందనేసి ఈ సమరూప సిద్ధాంతం. సమ అంటే సేమ్, రూప అంటే ఒకే రకంగా ఉండడం అన్నమాట. సో సింపుల్. సో ఉదాహరణకు సైకిల్ నేర్చుకోవాలంటే తొక్కడం, లేదంటే హ్యాండిల్ పట్టుకొని ఇలా తిప్పడం ఉండదు. సేమ్ బైక్ కూడా హ్యాండిల్ లేదు, అంటే ఇక్కడ మనకి అక్కడ సిమిలారిటీ ఉంది, సమరూపంగా ఉంది. సో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన థారండైక్. సో ఇతని భార్య పేరు రూప. సమరూప సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో సిమిలారిటీ ఉన్నట్లయితే అభ్యసన బదలాయింపు ఈజీగా జరుగుతుందని చెప్తుంది ఈ సిద్ధాంతం. రైట్. రెండవది సామాన్యీకరణ సిద్ధాంతం. సామాన్యీకరణాన్ని ఇంగ్లీష్లో మనకు తెలిసిందే జనరలైజేషన్ అంటాం. సో జెన్ని మనం జీతోటి రాయకుండా జెడ్ తోటి రాస్తాం, జనరలైజేషన్ అని గుర్తుపెట్టుకోండి. జనరలైజేషన్ అంటే సామాన్యీకరణంని జనరలైజేషన్ జీ బదులుగా జెడ్ తోటి రాస్తాం మనం, జనరలైజేషన్ అనేసి. సో ఎందుకు రాస్తున్నామంటే దీన్ని ప్రతిపాదించే శాస్త్రవేత్త వచ్చేసి చార్లెస్ జెడ్ అంటే జనరలైజేషన్ అంతే, చార్లెస్ జెడ్ జనరలైజేషన్ అంతే, గుర్తుపెట్టుకోండి. సో ఏంటి సామాన్యీకరణ సిద్ధాంతం అని చూసినట్లయితే రెండు అంశాల మధ్య ఉన్నటువంటి సూత్రాన్ని అర్థం చేసుకున్నట్లయితే అభ్యసన బదలాయింపు జరుగుతుందని చెప్పడం జరిగింది. సామాన్యీకరణం అంటే రెండింటి మధ్యలో సూత్రం సేమ్ ఉంటుంది. సో దాన్ని అవగాహన చేసుకున్నట్లయితే అభ్యసన బదలాయింపు జరుగుతుందని చెప్పేసి చార్లెస్ జెడ్ జనరలైజేషన్ సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఉదాహరణకు హ్యాండిల్ తిప్పుతూ ఉంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎలా కింద పడట్లేదో అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి అదేవిధంగా బైక్ నడిపేటప్పుడు కూడా హ్యాండిల్ని అలాగే తిప్పుతూ ఉంటాడు. సో అక్కడ ఉన్నటువంటి సూత్రాన్ని అర్థం చేసుకుంటున్నాడు. సో ఇదే మన చార్లెస్ జెడ్ రూపొందించినటువంటి జనరలైజేషన్ థియరీ, సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ వచ్చేసి గెస్టాల్ట్ వాదులు, లేదంటే దీన్ని ట్రాన్స్పోజిషన్ థియరీగా చెప్పుకుంటాం. ట్రాన్స్పోజిషన్ థియరీ అన్నా, గెస్టాల్ట్ అన్నా, సమగ్రాకృతి సిద్ధాంతం అన్నా ఒకటే. సమగ్రాకృతి అభ్యసన బదలాయింపు సిద్ధాంతం అన్నా, గెస్టాల్ట్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతం అన్నా, నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతం అన్నీ కూడా ఒకటే, మూడు కూడా గుర్తుపెట్టుకోండి. సో మరి ఇది ఎవరు ప్రతిపాదించారంటే ఇక్కడ ఒక కోడ్ చెప్తాను. గెస్ట్లు వస్తే, మన ఇంటికి గెస్ట్ వస్తే వరండాలో కూర్చోబెట్టి కోకోకోలా పోసాను. సో ఆల్రెడీ ఈ కోడ్ ఇంతకుముందు కూడా చెప్పాను. మన ఇంటికి గెస్ట్లు వస్తే ఎక్కడ కూర్చోబెట్టాను? వరండాలో కూర్చోబెట్టాను. ఏం పోసాను? కోకోకోలా పోసాను. రైట్. సో ఇక్కడ గెస్ట్ అంటే గెస్టాల్ట్ వాద సిద్ధాంతం. ఎక్కడ కూర్చోబెట్టాను గెస్ట్లు వస్తే? వరండా అంటే వర్దిమర్ సైంటిస్ట్. కోకోకోలా, కో అంటే ఒక కో అంటే కోహ్లర్, రెండోది కోఫ్కా. ఒక కో ఏమో కోహ్లర్, రెండోది వచ్చేసేమో కోఫ్కా.
వీళ్ళు ముగ్గురు మనకి ఏంటంటే గెస్టాల్ట్ వాదులుగా చెప్పుకుంటూ ఉంటాము. సో వీళ్ళు ముగ్గురు ప్రతిపాదించింది ఏంటంటే గెస్టాల్ట్ లేదంటే ట్రాన్స్పోజిషన్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో సమగ్రాకృతి పరిశీలించడం అని ఎప్పుడు కూడా చెప్తుంటారు. సో ఉండేటువంటి అన్ని అంశాలను మొత్తం కూడా పరిశీలించాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు అని చూసినట్లయితే 2 అంశాలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. సో ఒకదాన్ని అర్థం చేసుకొని ఈ నాలెడ్జ్ని అక్కడ పెట్టడం కాదు. సో దీన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే అభ్యసన బదలాయింపు జరుగుతుందనేసి చెప్తున్నారు. ఎవరు? గెస్టాల్ట్ వాదులు అంటేనే అంతే. ఇంకా సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా కలిసి పరిశీలించినట్లయితే ఈజీగా జరుగుతుంది అభ్యసనం అని చెప్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తున్నారు. 2 అంశాల మధ్య ఏ సంబంధం ఉంది దాన్ని తెలుసుకున్నట్లయితే ఈజీగా అభ్యసన బదలాయింపు జరుగుతుందనేసి గెస్టాల్ట్ వాదులు చెప్తూ ఉన్నారు. గెస్టాల్ట్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. నెక్స్ట్ వచ్చేసి ఆదర్శాల సిద్ధాంతం. సో ఇక్కడ రూపొందించింది బాగ్లే. సో ఆయనని ఆదర్శ బాగ్లే అని గుర్తుపెట్టుకోండి. ఆదర్శాల సిద్ధాంతాన్ని రూపొందించింది ఆదర్శ బాగ్లే అని గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆదర్శ బాగ్లే అని చూసినట్టయితే ఆదర్శాలు, విలువలు, వైఖరులు అనేవి బదలాయింపు చేయబడతాయనేసి చెప్తున్నాడు ఆదర్శ బాగ్లే. రైట్. సో ఇవి మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థియరీస్ రిగార్డింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి? మనం నిర్వచనాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా అభ్యసన బదలాయింపు రకాలు గుర్తుపెట్టుకోవాలి. సో రకాలంటే దీంట్లో కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నారంటే క్వశ్చన్ని ఏ రకంగా అడిగినా ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్. సో మ్యాక్సిమం అయితే మనకి వచ్చేసి వీటిల నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ యొక్క అభ్యసన బదలాయింపు గురించి ఉన్నటువంటి రకరకాల సిద్ధాంతాలు ఏ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి సమరూప అంటే తారండైక్ భార్య పేరు రూప అని చెప్పాను. నెక్స్ట్ సామాన్యీకరణ అంటే జనరలైజేషన్ అంటాము. చార్లెస్ జెడ్ జనరలైజేషన్ అంటున్నాను. నెక్స్ట్ గెస్టాల్ట్ అంటే మనకి వీళ్ళ శాస్త్రవేత్తల పేర్లు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటే గెస్ట్ వస్తే వరాండాలో కూర్చోబెట్టి కోకోకోలా పోస్తున్నాం. గెస్ట్ అంటే గెస్టాల్ట్ వాదులు, వరాండా అంటే వర్ధిమర్, ఒక కో అంటేనేమో కోకోకోలాలో కోకో అని వస్తుంది కదా. సో కోహ్లర్, అదేవిధంగా కోఫ్కా. నెక్స్ట్ ఆదర్శాల సిద్ధాంతం అంటే ఆదర్శ బాగ్లే అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటాయి. ఇది వచ్చేసి మనకి అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి. డెఫినెట్ ఆ యొక్క మార్క్ అనేది మీ చేతిలో ఉన్నట్లే డెఫినెట్గా సంపాదించుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ అ గ్రేట్ డే.